ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయే నమో నమః. ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ 15వ తేదీన మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు, అందులో ఆల్రెడీ మనకి పోయిన నెల మే 14వ తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అయినటువంటి గురువు అనగా బృహస్పతి, ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ, ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ 15వ తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి, అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం. అంటే ఈ గురుమూఢమి జూన్ 9వ తేదీ నుండి జూలై 9వ తేదీ అనగా 10వ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అంటే పెళ్లిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, అట్లాగే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు. పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే. మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో, ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం. అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి, అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం. వాటిల్లో ముఖ్యంగా గురువు, అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి, గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో 2 సార్లు 1 సారో వస్తూ ఉంటాయి. శుభకార్యాలు ఏవి జరపరు. మరి అలాంటి సూర్యుడు, ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని, అట్లాగే కీర్తిని, హోదాన్ని, ఉద్యోగ దర్పాన్ని, ఉద్యోగ బాధ్యతలను, అట్లాగే పితృశాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ, తండ్రి యొక్క ఆదరణని కానీ, పితృసేవా మార్గాన్ని కానీ, అట్లాగే హోదా, అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన కారకత్వాన్ని, వివాహ యోగ్యతలని, అట్లాగే సనాతన సాంప్రదాయాలను, గౌరవాన్ని, ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము, ఈ 2 గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి 3వ స్థానమైనటువంటి విక్రమ స్థానము, పరాక్రమ స్థానము అంటారు. ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం. ఎందుకంటే ఇది మిత్రుడు, రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము. కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రుక్షేత్రము. అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు, సౌఖ్యకరంగా ఉండలేడు.
అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూఢమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు, అతిమిత్రగ్రహాలు. సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ. మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు, వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు, అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి, ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు, రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది, శుభప్రదం అవుతుంది. ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు 16వ తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది, గురుమూఢం పక్కన పెట్టండి, సంగమం అనేటటువంటిది మనకి మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి, వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలను బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది. రాహువు. ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు. ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురు మహానుభావుణ్ణి, మిథున రాశిని, వ్యాపార క్షేత్రాన్ని, ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు. గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు 14వ తారీఖున. అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది. దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు. గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది. అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు. అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురు చండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పు లేదు. అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది. ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట, ఎందుకంటే 3వ స్థానం మిథునం అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది. అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి. ఈ రాయబారులు ఉంటారు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, విదేశీ రాయబారత్వం అంటారు. వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పొల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది. అట్లాగే రాహువు యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి, ఆ అన్యోన్య పంచమ నమూకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి. కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాశుల వారు ఉన్నారో ఆ రాశుల వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా
ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది, గురువుకే పట్టింది చండాలత్వం రాహువు వలన. కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయాలలో గురువారాల పూట, శనివారం పూట కానీ, ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు, రుద్రార్చనలు చేయించుకోవటం, అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం, అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు, అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్య గురులు, రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ, సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఈ నెల రోజులు ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు. అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు. అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం. గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం, గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని, అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ, దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి 1 పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ, అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ, గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి, ధనస్సు మీనరాశుల వారు కానివ్వండి, గురు మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది. జన్మజాతకం అనేటటువంటిది దశలు, అంతర్దశలు, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు, ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము. కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి. కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి, వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే. వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి. అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ రూల్స్ని, నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది. కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, మంత్రశాస్త్రం, ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ, పూర్వీకులు కానీ, దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ 15వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి రవి మరియు గురులు, ఈ యొక్క రవి గురుల యొక్క మిశ్రమ సంయోగం అనేటటువంటిది మిథున రాశిలో సంచరించడం ద్వారా, అది కూడా ఈ నెల జూన్ 22వ తేదీ వరకు సూర్య భగవానుడు తన యొక్క మిత్ర నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలో ఆయన సంచరిస్తూ, అట్లాగే గురుడు
ఈ నెల 14వ తేదీనో 15వ తేదీనో రాహు యొక్క నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. మరి ఈ మేషరాశి వారికి రవి చూస్తే పంచమాధిపతియే, గురుడు చూస్తే భాగ్యాధిపతియే, చక్కగా పంచమ భాగ్యాధిపతులు అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలాలు ఈ జన్మలో ఈ నెలలో కాస్త మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేయడానికి ఈ రవి గురుల యొక్క అనుకూలత ఉంది అని చెప్పుకోవాలి. అయితే సంతానపరంగా కొంత ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించటమో, లేదా సంతానానికి విదేశాలలో ఉన్నటువంటి సంతానానికి వారికి ఏదో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినందుకు మీరు తెలిసిన వారి దగ్గర కాస్త అప్పు తీసుకొని త్వరలో తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ధనాన్ని మీరు వారికి సహాయం చేయటము అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ సంతానకారకుడైనటువంటి గురుడు, సంతాన స్థానాధిపతి అయినటువంటి రవి ఇరువురు మధ్య మిత్రత్వం ఉండడం ద్వారా ఒకరికొకరు ఈ నెల రోజులు కూడా చక్కగా సహాయ సహకారాలని పూర్వజన్మ సుకృతం ద్వారా అందించుకునే భాగ్యం కలుగుతుంది. అట్లాగే ఈ నెల 22వ తేదీన రవి రాహు నక్షత్రంలోకి వచ్చినప్పుడు సంతాన పరంగా అనుకున్నటువంటి పనులు జరక్క కొంత జాప్యం జరిగి డిసప్పాయింట్మెంట్ అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగ వాటిల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అది అధికారులు కావచ్చు, లేదా అధికారుల కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వీరికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థల్లో లోపాలు బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు వారు మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు కానివ్వండి, వారు చేసినటువంటి ప్రసంగాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్ట హోదాలని దిగదుడుకు చేసి వారిని పతనాని వైపుకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా కొంత ఫ్లక్చువేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి అందరికీ కూడా ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా. అట్లాగే న్యాయస్థానాలకి సంబంధించినటువంటి జడ్జీలు కానీ, ముఖ్యంగా లాయర్లు, అంటే వారు లాయర్లు ఈ నెల రోజుల్లో కూడా చాలా వరకు అబద్ధపు సాక్ష్యాలతో కూడినటువంటి ప్రసంగాలు చేయటం, వాదించటం, మూర్ఖత్వమైనటువంటి కొన్ని అవివేకమైనటువంటి అనాలోచితకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంచెం మాట్లాడేటప్పుడు వాచకంలో చాలా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అట్లాగే ధనం కోసం కకృతి పడకుండా ఎవరైనా సరే మేషరాశి వారు ధనం కోసం కకృతి పడకుండా సాధ్యమైనంత వరకు దైవ ఉపాసన ద్వారా వారి యొక్క జీవితాన్ని ఈ నెల రోజులు కూడా ఏ దత్తాత్రేయుడికో ఏ సూర్య భగవానుడికో ధారాదత్తం చేయాలి. ముఖ్యంగా శివారాధన చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే గురుచండాలత్వ దోషానికి ప్రయాణపు దోషాలు వస్తాయి. ఎవరైతే మేనరికం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, గురు సమానులైనటువంటి వారు కానివ్వండి, టీచర్లు, జడ్జీలు, అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా లాయర్లు కానివ్వండి, చివరికి రచనలు రాసేటటువంటి వారితో కూడా కొంత తెలియని అజ్ఞానపూరితమైనటువంటి అబద్ధాలాడేటటువంటి పరిస్థితుల్లో మీరు వారితో వాగ్వాదం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి నాలెడ్జ్ని అవతల వ్యక్తులకి జాగ్రత్తగా షేరింగ్ చేస్తూ మీ యొక్క నాలెడ్జ్ని వృద్ధి చేసుకోవటం ద్వారా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎప్పుడైనా సరే షేర్స్ పెట్టుంటే అవి చక్కగా కలిసి వచ్చి మీకు సమయానికి కలిసి రావడానికి కూడా ఇది సరైనటువంటి అవకాశం అని కూడా చెప్పచ్చు. అంటే పెట్టుబడులు ఏదైనా పెట్టుంటే కనుక అనుకోకుండా మీకు ధనము లభించడం అనేది జరుగుతుంది. అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా మీకు లభిస్తున్నాయి. అనుకున్న సమయానికి ఎక్కడి నుంచో డబ్బు రావాల్సి ఉంటే రాలేకపోతే తండ్రి నేనున్నానంటూ వచ్చి
తనకి అంటే తండ్రి కొడుకులు వీళ్ళలో ఎవరైనా సరే, అది స్త్రీ సంతానమైనా లేకపోతే పురుష సంతానమైనా ఎవరైనా సరే, తండ్రి కొడుకు లేదా తండ్రి కూతుళ్ళు వీళ్ళ మధ్య సహాయ సహకారాలు ఆర్థిక విషయాలలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా వాళ్ళకి కావలసినటువంటి విషయాల యందు సమకూరుతాయి. అట్లాగే ముఖ్యంగా ఈ గురుచండాలత్వం వలన కొంతమంది స్త్రీలు ఎవరైనా సంతానం కావాలి అని సంకల్పించుకున్నట్లయితే కొంచెం ఈ రాహుతో కలిసినటువంటి సందర్భం వలన ఈ నెల జూన్ 22వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు కూడా ఈ గురువు బలంగా లేకపోవడం ద్వారా కొంచెం వాళ్ళకి గర్భానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. అంటే వాళ్ళు 2-3 నెలలు మనకి ఇంకా పీరియడ్స్ రాలేదు కాబట్టి సంతాన యోగం కలిగే అవకాశం ఉందని కొంచెం ఆనందపడతారు. ఆనందాన్ని అలాగే ఉంచుకోండి, ఏం కాదు, ఆనందం అలాగే ఉంటుంది. కానీ ఆ ఆనందం నిలబడటానికి నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఓం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర లేదా దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకొని 10 నిమిషాలు ఆయన్ని ధ్యానం చేస్తూ, దత్తాత్రేయుడ నీ యొక్క అనుగ్రహంతో గురువుకు ఉన్నటువంటి మాలిన్యం, ఇప్పుడు గురుడికి మాలిన్యం పట్టింది, ఇటు రవి వలన అస్తంగత్వం చెందినటువంటి గురుమూఢమి, రాహు యొక్క నక్షత్రంతో ఉండి రాహు చేత నవమ దృష్టితో చూడబడుతున్నటువంటి గురు చండాలత్వం వలన గురుడికి పూర్ణంగా దోషం ఏర్పడింది. కాబట్టి గురుడికి అధిష్టాన దేవత అయినటువంటి దత్తాత్రేయుడు మాత్రమే, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు మాత్రమే మీ యొక్క సంతానాన్ని కాపాడేటటువంటి యోగాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకి సంబంధించినటువంటి దూర ప్రయాణపు విషయాలు, వారు చదవాల్సినటువంటి విషయాలు, అట్లాగే మీరేదైనా దూర ప్రాంతాల యందు లేకపోతే దూర ప్రాంతం అంటే మన దేశంలోనే కాస్త దూరము దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆదమరిచి కాకుండా జాగ్రత్త వహించి ప్రయాణం చేయడం ద్వారా శుభం కలుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. మీరు చేసుకున్నటువంటి ఉపాసనా బలం మిమ్మల్ని స్థిరంగా నిలబడి ఉంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి వారికి మీరు చేసుకునేటటువంటి దత్తాత్రేయుడి యొక్క పూజల వలన, గురుదత్త పారాయణ వలన మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో గురుడు ఉన్నప్పటికీ మీరు స్వయం కృషితో ఏదైతే చేస్తారో నిక్కచ్చిగా అది మీకు శుభాన్ని కలుగజేస్తుంది. ఓం గురు దత్తాత్రేయాయ నమః, ఓం గురు దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని చక్కగా జపించండి, అన్ని రకాల శుభాలను అనుభవించండి. ఓం శ్రీమాత్రే నమః.